ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాపులమర్రి లక్ష్మణ్ బాబు మరియు ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతి ఆదేశాల మేరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపును సహించబోమని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో విచారణ పిలవడాన్ని నిరసిస్తూ ఇవాళ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ మరియు టౌన్ ప్రెసిడెంట్ ఎండి కాజా పాషా అలాగే నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ కుట్ర. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలు బయటపడతాయని ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ విచారణకు తెరలేపిందని నాయకులు మండిపడ్డారు. పోలీసుల రాజ్యం రాజ్యం పోలీసుల రాజ్యం కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, సుప్రీంకోర్టు నిబంధనలు తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నశించాలి, 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 నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ప్రజానాయకుడు కేసీఆర్ పై సిట్టు విచారణను రద్దు చేయాలి. ప్రజానాయకుడు కేసీఆర్ పై సిట్టు విచారణను, ప్రజానాయకుడు కేసీఆర్ పై సిట్టు విచారణను, ప్రజానాయకుడు కేసీఆర్ పై సిట్టు విచారణను, ప్రజానాయకుడు కేసీఆర్ పై సిట్టు విచారణను రద్దు చేయాలి, రద్దు చేయాలి. తెలంగాణ స్వప్నికుడు, తెలంగాణ ప్రదాత, 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్ గారు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు సుభిక్షమైన పాలన అందించినటువంటి కేసీఆర్ గారిని ఇలా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా 72 ఏళ్ళ వయసులో తనని స్థితి విచారణ పేరుతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మున్సిపాలిటీలో డైవర్షన్ పాలిటిక్స్ డ్రామా కోసం ఇలా మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలవడానికి కేసీఆర్ను బదనాం చేసి మున్సిపల్ గెలవాలనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ని స్థితి విచారణ పేరుతోటి 24 గంటల ముందు నోటీసు కూడగట్టి ఈరోజు స్థితి విచారణకి ఆయనను పిలవడం జరుగుతుంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో తెలంగాణ సమాజం మొత్తం గుర్తించింది. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు, ఇవాళ ఎలక్షన్ల తర్వాత 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు, డైవర్షన్ చేస్తూ ప్రజల్ని గందరగోళపరుస్తూ ఈ గందరగోళంలో ప్రజలు తను చేసిన వాగ్దానాలను మర్చిపోయే విధంగా బీఆర్ఎస్ నేతల్ని ఇలా చేసి చిత్రహింసలు చేసి తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పించుకోవాలని ప్రయత్నంలో కేసీఆర్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం కూడా భయంకరంగా విచారణ పేరుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణ పేరుతో ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణను సాధించిన గొప్ప స్థాపికుడు, తెలంగాణ బంగారు తెలంగాణ సాకారం కొరకు అహర్నిశలు కష్టపడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పెట్టిన సిట్ విచారణ పేరుతో వేధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టు విచారణను వెంటనే రద్దు చేయాలని ఈరోజు మేము బ్లాక్ డేగా దీన్ని
తెలియజేస్తున్నాము. మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహరావు గారు, అదేవిధంగా ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడియ నాగజ్యోతి గారుల ఆదేశం మేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రస్తారకో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి ఏ హామీని కూడా మరి సక్రమంగా నెరవేర్చకపోవడం, ఈ మధ్యలోనే మరి మన ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బొగ్గు స్కామ్ని బయట పెట్టినందుకు దాన్ని ఓచుకోలేక మరి ఈరోజు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కై అబద్ధ స్కామ్ చేశారనే విషయాన్ని మరి పత్రికాముఖంగా వారు తేటతెల్లం చేశారు. దాన్ని ఓచుకోలేక ఈరోజు ఒకరోజు హరీష్ రావుని, మరొక రోజు కేటీఆర్ని, మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారిని సిట్టు పేరుతో మరి విచారణకు పిలిచి తెలంగాణ ప్రజలను, తెలంగాణ జనాన్ని, తెలంగాణ సంబంధిత వర్గాలను కూడా